నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా పందిరి మామిడి నుండి రంపచోడవరం విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం వద్ద బైఠాయించారు. ఆందోళన నిర్వహిస్తున్న అనంతబాబు, ధనలక్ష్మిల వద్దకు డిఈ గాబ్రియేలు వచ్చి వారితో మాట్లాడారు. డిఈ గాబ్రియేలుకు మెమోరాండం సమర్పించారు. అనంతరం ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుంది అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరచాలన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి ఈవేళ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే 11 మండలం నుంచి అందరూ కూడా, అంటే మేము దూర ప్రాంతం, సుదీర్ఘ ప్రాంతం, ఇది దూర ప్రాంతం, ఉదయం చేయడం ఒకటే, శీతాకాలం ఒకటే, పనుబాట్ల టైం, అందుకని తక్కువ మందితో చేద్దాం అనుకున్నాం. కానీ ప్రజలే స్వచ్ఛందంగా కథం దొక్కారు. ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం మీద ఉన్న కసి, ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీల పేరుతో పేద ప్రజల మీద ఈ బాదుడు కార్యక్రమాన్ని, అధిక విద్యుత్ ఛార్జీలతో బాదుడు చేసే కార్యక్రమంతో ప్రజలు విసికి వేసారి ఈవేళ జనం కథం తొక్కిన తీరు చూస్తూ ఉంటే, ఈ 6 నెలల్లో ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఆగ్రహాలు, ఆవేశాలు వాళ్ళలో ఉన్నాయో అర్థమవుతూ ఉంది. అలాగే ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 కానీ ఈ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన ప్రతి మీటింగ్లో చెప్పారు. ఆఖరికి తెలుగుదేశం మహానాడు సభల్లో కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. ఆయన అన్న ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గిరిజన ప్రాంతంలో 200 యూనిట్ల లోపల వచ్చిన ప్రతి గిరిజనికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం. అలాగే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం 6 నెలలు కూడా పూర్తిగా గడవలే. 6 నెలల్లోనే వీళ్ళ నిజ స్వరూపం అబద్ధపు వాగ్దానాలు అన్నీ కూడా ప్రజలు గ్రహించారు, చూశారు. వాళ్ళు ఆవేశాలతో రగిలిపోతా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆరాట పడుతూ ఉన్నారు, తపన పడుతూ ఉన్నారు. ఈవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలందరికీ కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేవారు. ప్రతి పేదవారి దగ్గర కూడా చేతిలో డబ్బులు ఉండేవి. ఈవేళ చూస్తే పండుగ వస్తూ ఉంది, ఏదో సాధన ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకుందామన్నా కూడా పాపం చేతిలో డబ్బులు లేక, అలాగే చిల్లర వ్యాపారస్తులు వ్యాపారం లేక బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఈవేళ మా చేతిలో డబ్బులు ఉండేవి, మా కాళ్ళ మీద నిలబడి ఉండేవాళ్ళం, అలాగే మా చిల్లర వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందేవని అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈవేళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే మాట మీద ఉన్నారో మాట నిలబెట్టుకుని ఛార్జీలు తగ్గించి పేద ప్రజలకి ఈ బిల్లులు భారం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.